ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. భాగం మీద దృష్టి పెట్టాను సార్. నెక్స్ట్ ఇంకేంటి? అలా కాదు గంగా, నేను చెప్పే జాగ్రత్తగా విను. తర్వాత వింటాను సార్. ముందు ఈ బ్యాగ్ని ఎలా బాధాలో చెప్పండి. అది కాదు గంగా. నాకు గుర్తుంది, మీరు ఎలా కొడతారంటే ఎక్కడున్నాను సార్? ఓ, మన అకాడమీలోనే ఉన్నానా సార్? మీరేం కంగారు పడకండి. ఫస్ట్ రోజు కదా, కొంచెం కన్ఫ్యూజింగ్ అయ్యాను. ఒక్కసారి నేర్పించండి, చటుక్కున పట్టేస్తాను. గంగా 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 హే గంగా గంగా, ఆ గ్లౌజ్ ని ఎలా పడితే అలా వాడకూడదు. అవే మనకు ఆయుధాలు. వాటిని ప్రాపర్ గా యూజ్ చేయాలి. నేను అప్పుడప్పుడు సింటూ గారి దగ్గర తీసుకుని క్రికెట్ ఆడతాను సార్. వీటిని ఎలా వాడాలో నాకు తెలుసు. గంగా, ఆ గ్లౌజెస్ వేరు, ఈ గ్లౌజెస్ వేరు. చూడు, డాక్టర్ చేతిలోనూ కత్తుంటుంది, దొంగ చేతిలోనూ కత్తుంటుంది. ఒక కత్తి ప్రాణం పోస్తే ఇంకో కత్తి ప్రాణం తీస్తుంది. దేని విలువ దానికి ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది అని అలా అడ్డంగా తల ఊపితే కాదు. చెప్పింది కాన్సంట్రేషన్తో విని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నీకు వామప్ అవసరం. పద. అంటే కాసేపు రెస్టింగ్ తీసుకోమంటారా? ఏం చేసేవని రెస్ట్ తీసుకుంటావు? వామప్ అంటే రెస్ట్ తీసుకోవడం కాదు, ఎక్సర్సైజ్. కమాన్. ఎక్సర్సైజా? ఆ డంబుల్స్ గింబుల్స్ అని బరువులు ఎత్తడమే కదా. సిలిండర్లే ఎత్తాను, వాటిని ఎత్తలేనా? ఏంటి, గంగకి రుద్రబాబు గారు బాక్సింగ్ నేర్పిస్తున్నారా? అది కూడా ఛాంపియన్ చేస్తానని ఛాలెంజ్ చేసి మరీ కోచింగ్ ఇస్తున్నాడా? మీకు నవ్వొస్తుందా? ఐఎమ్ వెరీ సీరియస్. నేను భయపడిందే నిజమైంది. గంగలో ఉన్న బాక్సింగ్ స్కిల్స్ రుద్ర అబ్జర్వ్ చేశాడు. ఇప్పుడు ఆ స్కిల్స్ ని రుద్ర యూజ్ చేసుకుంటున్నాడు. ఆ గంగ అసలే మొండిది. రుద్ర కోచింగ్ తో తను సాధిస్తుంది. కమాన్ పారు, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు, అతిగా ఆలోచిస్తున్నావు. ఎంత కోచింగ్ ఇస్తే మాత్రం ఒక బస్తీ అమ్మాయి సిలిండర్లు మోసుకునే గంగ బాక్సింగ్ ఛాంపియన్ అవ్వడం ఇంపాసిబుల్. మీరు గంగని తక్కువ అంచనా వేస్తున్నారు. తన స్కిల్స్ ని నేను కూడా అబ్జర్వ్ చేశాను. రుద్ర గంగని సెలెక్ట్ చేసుకోవటంలో చాలా తెలివిగా ఆలోచించాడు. రుద్రకి వేరే చాయిస్ లేదు కాబట్టే గంగని సెలెక్ట్ చేసుకున్నాడు. నీకున్న భయం వల్ల, గంగ ఓవర్ కాన్ఫిడెన్స్ మాటల వల్ల నీకు గంగ సాధిస్తుంది అనిపిస్తుందే తప్ప తనకి అంత సీనే లేదు. నీ భయం గంగ ఛాంపియన్షిప్ కొడుతుందనా, లేక రుద్రబాబు గారికి దగ్గర అవుతుందనా? నో వే. నేనేం రుద్ర గంగకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. రుద్రని గెలిపించటానికే గంగ వచ్చింది. గంగని కాపాడుకోవటానికే ఈ రుద్ర ఉన్నాడు. అసలు వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. విధే వాళ్ళని కలిపింది అని అనలేదే. వాళ్ళు నన్ను ఓడించటానికి ట్రై చేస్తున్నారు అని చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు, యునో శకుంతలత్తయ్య మనసులో గంగ ఎక్కడ ఆ ఇంటి కోడలు అవుతుందా అన్న భయం క్రియేట్ చేయడానికి నేను వీరు బ్రో కలిసి ఒక స్వామీజీని కలిశాం. అతను కూడా రుద్రబాబు గారు అండ్ గంగ గురించి ఇలాగే హైప్ ఇస్తూ వాళ్ళిద్దరిది జన్మజన్మల బంధం అని చెప్పారు. రియల్లీ? అతనెవరో బిల్డప్ స్వామీజీలే. ఆ తర్వాత మేము వేరే డ్రామా ఆర్టిస్ట్ని అరేంజ్ చేసి శకుంతలత్తయ్య నమ్మేలా చేశాం. ఇప్పుడు ఆ భయమే శకుంతలత్తయ్యని నీ వరకు నడిపించింది. ఆ ఇంటి కోడల్ని చేయబోతుంది. వెరీ ఫన్నీ. అవును, ఇంతకీ ఆ ఫ్యామిలీకి మీరిద్దరు మంచి చేస్తున్నారా, లేక ఏదైనా స్వార్థంతో చేస్తున్నారా? స్వార్థం ఎవరికుండదు. కుటుంబ గౌరవం కాపాడాలన్నది శకుంతల అత్తయ్య స్వార్థం. తన కుటుంబం సంతోషంగా ఉండాలన్నది మావయ్య గారి స్వార్థం. తనలా బాక్సర్ని తయారు చేసి
గొప్ప పేరు సంపాదించాలనుకోవడం రుద్రబాబు గారి స్వార్థం. బాక్సింగ్ ఛాంపియన్ గా నీ ఉనికిని కాపాడుకోవాలనుకున్నది నీ స్వార్థం. అలాగే ఎవరి స్వార్థం వాళ్ళకుంటుంది. ట్రూ. నేను మాత్రం ఏ పని చేసినా నా స్వార్థం కోసమే చేస్తాను. బెనిఫిట్ లేనిదే నేనే పని చేయను. రుద్రతో పెళ్లి కొప్పుకోవటంలో కూడా నా బెనిఫిట్స్ నాకున్నాయి. సో మన ముగ్గురం మన స్వార్థం కోసం జరిపిస్తున్న పెళ్లిది. పాపం రుద్రబావుకి తనకిప్పటి వరకు పెళ్లి కూతురు నువ్వనే విషయం కూడా తెలియదు. మరి లాస్ట్ మినిట్ లో నో అనడు కదా. నో ఛాన్స్. ఇప్పుడు బావగారు కంప్లీట్ శకుంతల అత్తయ్య గ్రిప్ లో ఉన్నారు. అవును, నువ్వు వెంటనే రెడీ అయ్యి లంచ్కి వచ్చాయి. అక్కడే నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది చెప్పడానికే వచ్చాను. షూర్గా వస్తాను. రుద్ర రియాక్షన్ కూడా చూడాలి కదా. నోర్ముయ్, ఆ. ఈగలు దూరుతాయి. రెడీనా? ఏంటి సార్ రెడీ? ఇక్కడి నుంచి అక్కడ దాకా 10 సార్లు రన్నింగ్ చేయాలా? అవును, అదే వామప్ అంటే. ఇప్పుడు అంత అర్జెంటింగా ఎందుకు సార్? నా నేర్చుకోవాల్సింది బాక్సింగ్ కదా. రన్నింగ్ చేస్తే బోన్స్ స్ట్రాంగ్ అయ్యి లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. గేమ్కి బాగా ఉపయోగపడుతుంది. నువ్వు ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉన్నావు. బరువు తగ్గితే యాక్టివ్ అవుతావు. రన్. కావాలంటే రేపటి నుంచి డైటింగ్ చేస్తాను సార్. ఎలా? ఐస్ క్రీమ్లు, బజ్జీలు, బోండాలు తినా? అదేం కుదరదు. రన్. భయం వేస్తుంది సార్, పరిగెత్తలేనేమో. అవునా? అయితే ఓ పంచి. ఆ, నీకు భక్తి ఎక్కువ కదా? హా, సానా సార్. నాను బాక్సర్ అవ్వాలని ఉపవాసాలు, పూజలు చేయమంటారా? అవును, ఈ అకాడమీని గుడి అనుకో. గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసినట్టుగానే అటు ఇటు 108 సార్లు పరిగెత్తు. భక్తి ప్లస్ భయంతో. హా, 108? పోనీ 111 చేస్తావా? చచ్చిపోతానేమో సార్. దెన్ రన్. కమ్ ఆన్, స్పీడ్. రన్ ఫాస్ట్. Come on, run, run, run! Come on! Come on, run, run, run! Come on, get up, get up, get up! ఛ